రైట్ అండి. అలాగే మరొక గెస్ట్ ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు, సౌత్ ఇండియా పొలిటికల్ జేఏసీ చైర్మన్. నమస్తే అండి వినోద్ కుమార్ గారు. నమస్తే అమ్మా. రైట్, మనం ఇరు వర్షన్స్ కూడా విన్నాం. ఏదైతే కేంద్రం ఏమంటుందంటే క్లీన్ పాలిటిక్స్ అంటుంది, అలాగే విపక్షం ఏమంటుంది అంటే ఇది ఒక రాజకీయ కుట్ర, రాజ్యాంగాన్ని కూల్చే కుట్ర మాత్రమే, దుర్మార్గమైన చర్య అని అంటుంది ఈ బిల్ అనేది. అరే ఇది చివరికి ఎక్కడికి వచ్చిందంటే జేఏసీ దగ్గరికి, ఏదైతే సంయుక్త పార్లమెంటరీ సంఘం ఉందో జేఏసీకి వచ్చింది. మరి జేఏసీలో కూడా విపక్ష సభ్యులు ఉన్నారు కదా, మరి ఇక నిర్ణయం ఎలా ఉండబోతోంది? ఈ బిల్లుకు జేఏసీ మద్దతు ఇస్తుందంటారా? మీ అభిప్రాయం ఏంటండి? జేపీసీ అమ్మా, జేఏసీ కాదు, జేపీసీ. అది జాయింట్ పార్లమెంటరీ కమిటీ. అయితే ఏంటంటే ఇప్పుడు ప్రధానంగా అది నేను చెప్పాలి మన కో ప్యానల్ సభ్యులకి మరియు మన వీక్షకులకు అందరికీ కూడా గుడ్ ఆఫ్టర్నూన్. రాజ్యాంగము మౌలిక స్వరూపమే ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యం అంటే చర్చించడం అనేది ఒక ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో ఉండాలి. ఒక బలమైన ప్రతిపక్షం ఉంటుంది, అధికార పక్షం బలంగా ఉంటుందని భావించాలి. కానీ ఇవాళ బాగా చాలా మంది నేరస్తులు ఉన్న బీజేపీ, తర్వాత పెట్టుబడిదారులు ఉన్న బీజేపీ ఈ దేశాన్ని దోచేసి సంపద దోచిన వాళ్ళంతా దాంట్లో ఉన్నారు కాబట్టి చాలా వరకు భయపడుతుంది బీజేపీ. ఇవాళ రాహుల్ గాంధీ లాంటి వారు ఓట్ చోరీ అనే దాన్ని పూర్తి స్థాయిలో దేశమంతా ఒక సంచలనంగా వాస్తవాలను బయట పెడుతూ వీళ్ళు ఏ విధంగా ఓటు చోరీ చేస్తున్నారు, ఏ విధంగా దానికి ఎలక్షన్ కమిషన్ సపోర్ట్ చేస్తుంది, ఏ రకంగా ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కూలి చేస్తున్నారు బీజేపీ అనే అంశం ఒకవైపు మొత్తం దేశమంతా చర్చ జరుగుతున్న క్రమంలో ఇప్పుడు ఏమైందంటే దాన్ని డైవర్ట్ చేయడానికి ఇది ఒక అస్త్రంగా ఈ రెండు బిల్లులను ప్రవేశపెట్టారు. ఈ డైవర్ట్ పాలిటిక్స్ లో భాగంగా మాత్రమే దీన్ని మనం చూడాలి తప్ప నిజంగా వాళ్ళకి చిత్తశుద్ధి ఉందనే అయితే నేను అనుకోను. ఎందుకంటే స్వయాన హోమ్ మినిస్టరే ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. ఒక హోంమంత్రి శాఖ మంత్రి అమిత్ షా గారు ఉన్నప్పుడు గుజరాత్ లో. సో ఆ కేసులో ఒక న్యాయమూర్తి చనిపోయాడు. ఆ కేసులోనే ఒక సీనియర్ ఐపీఎస్లు చనిపోయారు. అంటే ఆ కేసులో చాలా దుర్మార్గాలు జరిగాయి ఆ కేసులో. మరి అట్లాంటి ఆయన ఇవాళ నీతులు చెప్తుంటే ఎవరు వినాలి? ఇవాళ బీజేపీకి జాయిన్ అయ్యే వాళ్ళంతా ఎవరైతే సీఎం రమేష్ లాంటి వాళ్ళు కానీ, మిగతా వాళ్ళు కానీ, కరోడుపతులు బాగా ఆర్థిక నేరస్తులు అంతా అందులో జాయిన్ అయిపోయిన తర్వాత పునీతులు అయిపోతారు. సో నిజంగా వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే బిల్లు ముందు తీసుకొచ్చేసి అసలు వాళ్ళ పార్టీలు ఎట్లా చేర్చుకుంటుంది ఈ ఆర్థిక నేరస్తులను, ఈ క్రిమినల్స్ ను, చట్ట వ్యతిరేకులను. నిజంగా ఇట్లా గొప్ప సిద్ధాంతాలు లేదా గొప్ప చట్టాలను తీసుకొస్తాం అనుకున్న వాళ్ళు అయితే ఎందుకు ఇట్లాంటి వాళ్ళని దుర్మార్గులను చేర్చుకుంటారు పార్టీలా? అంటే ఈ పార్టీకి చిత్తశుద్ధి ఉందనేది మనకు కనబడట్లేదు. సో కనబడితే ఎందుకు చేర్చుకుంటున్నారు చెప్పండి? ఇవాళ 100 కోట్లు 1000 కోట్లు ఉన్న వాళ్ళు రాజకీయాలకు ఎందుకు పనికొస్తారండి? వ్యాపారులు రాజకీయాలకు పనికిరారు. రాజకీయాలు అనేది ఒక సేవ చేయడం అనే దానికి ఇంత 100 కోట్లు 1000 కోట్లు 50 కోట్లు 150 కోట్లు 200 కోట్లు పెట్టి గెలిచేటోళ్ళు ఇవాళ వచ్చి రేపు ఏం సేవ చేస్తారండి ప్రజలకు? అట్లాంటి వాళ్ళకి ఎందుకు బీజేపీ అవకాశం ఇస్తుందండి? సో ఆ రకంగా బీజేపీకి నిజంగా ఐడియాలజికల్ చిత్తశుద్ధి ఉంటే బీజేపీ ఉత్తర భారతదేశంలో ఎట్లయితే తక్కువ ఖర్చుతోని గెలిపిస్తున్నారో అక్కడ తక్కువ ఖర్చుతో ప్రజాస్వామ్యబద్ధంగా అక్కడ ఎన్నికల చాలా వరకు ఉత్తర భారతదేశంలో ఇంత డబ్బు ఉండదు. ఇంత అంటే క్రిమినల్స్ ఉంటారు అక్కడ, ఉత్తర భారతదేశంలో క్రిమినల్స్ ఉంటారు కానీ డబ్బు ప్రభావం ఇంత ఉండదు. బట్ మీరు దక్షిణ భారతదేశానికి వచ్చేసరికి మళ్ళీ డబ్బు ప్రభావం బాగా డబ్బున్న వాళ్ళనే పార్టీలు చేసుకుంటున్నారు. మరి నిజంగా పేదలు ఇప్పుడు ఎంతమంది ఉన్నారు బీజేపీలో? ఎంతమంది నిజంగా కొన్ని తక్కువ పైసలతో గెలిచిన వాళ్ళు ఉన్నారు బీజేపీలో? ఎంతమంది క్రిమినల్ చరిత్ర లేని వాళ్ళు ఉన్నారు బీజేపీలో? ఎంతమంది బీజేపీ పార్టీ అట్లాంటి నిజమైన చిత్తశుద్ధి పార్టీ అయితే ఇవాళ ఇంతమంది పెద్ద పెద్ద కోటీశ్వరుల దగ్గర 1000 కోట్ల రూపాయలు ఎట్లా చందాల రూపంలో తీసుకున్నది బీజేపీ? ఏ రకంగా బీజేపీ నిజాయితీ గల పార్టీని మనం ఏ రకంగా నిరూపించగలం బీజేపీని? సో బీజేపీ ఇన్ని రకమైన అంటే ఈ రకమైన క్రిమినల్ చర్యలు చేసుకుంటూ ఇవాళ 30 రోజులు జైల్లో ఉంటే, అంటే నేరారోపణ జరిగి అన్యాయంగా కూడా 30 రోజులు జైల్లో ఉంటారు చాలా మంది. 90 రోజులు ఉంటారు జైల్లో. ఇప్పుడు తెలంగాణ ఉద్యమకారులు 150 రోజులు ఉన్నారు ఒక్కొక్కరు. రేపు అట్లాంటి కేసులలో ఇరికిస్తారు కొంతమందిని, నిజాయితీ పరులను కూడా. ఆయన ముఖ్యమంత్రి స్థాయిలో ఉంటాడు.
ఆయన పదవి తీసేస్తారు కదా అట్లాంటివన్నీ. సో అంటే ఇవాళ నిజాయితీకి అంటే ఒక రకంగా 30 రోజులు అనేది అసలు కులబద్ధమానం కానే కాదు. ఇవాళ ఒక ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నాడో అక్యూజ్డ్ తను నిరూపించుకునే హక్కు ఉంటుంది. నేను నేరస్తుని కాదు అని నిరూపించుకునే హక్కు రాజ్యాంగమే కల్పించింది. నువ్వు 30 రోజులు అనే అంశం ఎట్లా పెడతావు? 30 రోజుల్లో నువ్వు ఏ రకంగా తేలుతుంది కేసు? కేసు తేలుతుందా? ఏ కేసు అయినా తేలుతుందా? ఈ దేశంలో 30 రోజుల్లో కేసు తేలుతుందా? అంటే 30 రోజులు లోపలన్నంత మాత్రాన నేరస్తులు అయిపోతారా? అక్రమ కేసులు పెట్టి 30 రోజులు ఉన్నంత నేరస్తులు అవుతారా? కాదు కదా. ఇవాళ అక్రమ కేసులు రాజకీయంగా నిజంగా చాలా కేసులలో ఇవాళ ఎంతో మంది ఉద్యమకారులు ఎన్ఆర్సీ కానీ ఈవెన్ ఏది నక్సలైట్ల పేర్ల మీద, ఏం నక్సలైట్లు, అర్బన్ నక్సలైట్ల పేర్ల మీద చాలా మంది నిజాయితీ పరులైన వాళ్ళు జైల్లో ఉన్నారు. 10 ఏళ్ళ నుంచి 5 ఏళ్ళ నుంచి ఉన్నారు. వాళ్ళంతా కూడా ఇప్పుడు రేపు వీళ్ళంతా కూడా నేరస్తులేనా? దుర్మార్గమైన నేరాలకు పాల్పడ్డోలేనా? కాబట్టి బీజేపీ ఏదైతే తీసుకొస్తుందో 30 రోజులు పెట్టడం అనే గడువు కరెక్ట్ కాదు. ఏ ఏ ఏ క్రిమినల్ లా కూడా ఒప్పుకోదు. వాళ్ళ కనీసం మినిమం ఒక కేసు డీల్ కావాలంటే కనీసం 3 సంవత్సరాలు పడుతుంది. ఒక కేసు కనీసం 6 నెలలు ఫాస్ట్ ట్రాక్ కోర్టులో చేసినా కూడా 6 నెలలు పడుతుంది. సో 6 నెలలు అంటే కనీసం 6 months టైం అని ఇవ్వాలి కదా మనకి. దాంట్లో 6 months టైం అయినా ఆయన నేరాన్ని నిరూపించుకునే అవకాశం కల్పించాలి కదా. అలా కాకుండా 1 నెల టైం ఎట్లా ఇస్తావు నువ్వు? 1 నెల టైం ఫిక్స్ చేసి నీ యొక్క పదవిని ఎట్లా ఓడగొట్టేస్తావు అంటే ఇతర ఎవరైతే ముఖ్యమంత్రులు ఉంటారో ప్రతిపక్ష పార్టీల నుండి వాళ్ళందరినీ ఇట్లాంటి కేసులలో ఎదికించి రేపు పదవి ఇచ్చారని చేసేసి మనమే పరిపాలించాలనే కుట్ర దీని వెనుక దాగున్నట్టు కనపడుతుంది. కాబట్టి వాళ్ళ ప్రతిపక్షాలు ఆందోళన చేస్తున్నాయి. సో ఆ ఆందోళనకు అర్థం ఉంది. చట్టం ఎప్పుడు కూడా ఒక వైపు ఉండదు, చట్టం 2 వైపులా ఉండాలి. నువ్వు 30 రోజులు అనే నిబంధనే కరెక్ట్ కాదు. ఆ 30 రోజుల నిబంధనను తొలగించాల్సిన అవసరం ఉంది ఎంతైనా. అది ఖచ్చితంగా జేపీసీలో చర్చ జరగాలి. ఎందుకంటే ఇవాళ రేపు చిన్న చిన్న థెఫ్ట్ చేస్తే వాడు ఏదో చిన్న ఎక్కడో ఆ తిండి కోసం కూడా థెఫ్ట్ చేస్తే కూడా వాడు 6 నెలలు జైల్లో ఉంటాడు. వాడికి బెయిలే దొరుకుతలేదు. అట్లాంటి పరిస్థితులలో అంత పెద్ద ముఖ్యమంత్రి స్థాయి ఉన్న వ్యక్తికి లేకపోతే ప్రధానమంత్రి ఉన్న స్థాయి వ్యక్తి ఇవాళ జైల్లో నుంచి వెళ్ళి బయటికి రావాలి అంటే అంత ఈజీ ఏం కాదు, ఒకవేళ ఆయన మీద ప్రతీకార చర్యలు తీసుకోవాలంటే. సో కాబట్టి ఇవాళ ఇట్లాంటి విధానం ఏదైతే ఉందో ప్రజాస్వామ్యానికి అది ఒక రకంగా గొడ్డలు పెట్టు. తర్వాత ఇష్టారాజ్యంగా చట్టాలు చేసి దేశంలో నియంతృత్వాన్ని తెస్తా అంటే ప్రజలు ఊరుకోరు. రేపు ఈ ప్రభుత్వాన్ని పడగొట్టి ఇంకో ప్రభుత్వం తీసుకొస్తే ఆ ప్రభుత్వం మళ్ళీ ఆ చట్టాలను సవరిస్తారు, గ్యారంటీగా సవరిస్తారు. కాబట్టి ఖచ్చితంగా చట్టం తెచ్చే ముందు దాని విధి విధానాలు కానీ మంచిదే. ఇప్పుడు నేరస్తులు రాజకీయాలకు రావద్దని ఆపడం మంచిదే, ఆ చర్య నేను ఒప్పుకుంటా. కానీ ఆ 30 days పెట్టడం అనే దాన్ని సవరించాల్సిన అవసరం, దాన్ని కొంచెం మార్పు చేయాల్సిన అవసరం ఉందని నా యొక్క భావన. రైట్ అండి వినోద్ కుమార్ గారు. అలాగే నందారెడ్డి గారు విన్నారు కదా, ఏదైతే